ప్రస్తుతం మనతో పాటు గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను ఏ విధంగా చూస్తారు? మొత్తం సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్కౌంటర్లన్నీ మేము 53 సంవత్సరాల కృషిలో ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లన్నీ ప్రకటించాం. ప్రజలకు ఆ చైతన్యం అందించాం. ఇప్పుడు ప్రజల మీద ఆ బాధ్యత ఉంది. పౌర సమాజం ఈ జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు పౌర సమాజం నుంచి ఏ స్పందన ఎందుకు వస్తలేదని కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఈ భారత సమాజం కులాల అంతరాలతో నిర్మాణమైన ఒక నిర్మితమైన ఆ సమాజం ఇది. ఎవరో చనిపోతే మాకెందుకులే, మా కులపోళ్ళు కాదు కదా, మా ఆర్థిక నేపథ్యం కాదు కదా, మా జాతి కాదు కదా అనే ఆలోచన ఎక్కడో ఒక చోట ఆ గుండెల్లో నిగూఢమై ఉండింది కనుక రావాల్సినంత స్పందన ఇప్పటికైతే వస్తలేదు. కానీ ఖచ్చితంగా ప్రజలందరూ ఏకమవుతారు. ఒక మనిషి నిండు ప్రాణాలను తీసుకుపోతుంటే ఎవ్వరు కూడా ఊరికే చూస్తూ ఊరుకుండలేరు. కనుక తప్పనిసరిగా ప్రజల నుంచి ఆ స్పందన వస్తుంది. ఆ స్పందన ఆగ్రహ రూపంలో అవుతుంది. ఆ ఆగ్రహ రూపంలో వచ్చిన స్పందన ఖచ్చితంగా ఉద్యమ రూపం ఎత్తుతుంది. ఆ ఉద్యమం ఏ రూపంలో విస్తృతంగా ముందుకొస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దానికంటే ముందు ప్రభుత్వాలు మేలుకొని ఒక చట్టబద్ధమైన పాలన, ఒక పారదర్శకమైన పాలన, ఒక అకౌంటబిలిటీ, మేము చట్ట ప్రకారంగా పాలన చేస్తున్నామని, రాజ్యాంగం ప్రసరించిన వెలుతురులో ప్రజాస్వామ్య రీతిలో పరిపాలన చేస్తున్నామని, కట్టుబడి ఉన్నామని, చట్టాలకు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని మీరు చెప్పగలరా? ఇప్పటికే మీరు ఒకవేళ చెప్పగలిగితే మీకు రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద ఉద్యమకారులకు విశ్వాసం లేదంటారు. మీకుందా మొదలు అని అడుగుతా ఉన్నాం. ఒకవేళ మీకే ఆ విశ్వాసం ఉంటే అడవిలో ఉన్న పెసా చట్టాలను గౌరవించండి, ఆదివాసీల రక్షణ చట్టాలను గౌరవించండి. 170ని గౌరవించకుండా అనేకమైన క్యాంపులు వస్తున్నాయంటేనే మీకు వీటిపైన విశ్వాసం లేదు. కనుక ప్రజలకు అంతిమంగా మేము విన్నపం చేస్తున్నది ఏంటంటే, ఈ క్రూరమైన, అప్రజాస్వామికమైన, నిరంకుశమైన ప్రభుత్వాలను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఎన్కౌంటర్ తర్వాత చూసుకున్నట్టయితే దేశంలో కూడా అంటే హిడ్మాకు మద్దతుగా, ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా అంటే మద్దతు లభిస్తూ ఉంది హిడ్మాకు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ ఒక హిడ్మా చనిపోతే దేశంలో 12,000 మంది ఆదివాసీలు ఉన్నారు. 12 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలు హిడ్మా నడిపిన ఉద్యమాన్ని అభిమానించే అభిమానులు, దాదాపుగా పేద ప్రజలు, ఆదివాసీలు, గిరిజనులు, మొత్తంగా 80-90 కోట్ల మంది ప్రజలు ఇవాళ దుఃఖానికి గురవుతున్నారు. వాళ్ళ కన్నీటి బొట్లు చినికి పెద్ద తుఫాన్ అయ్యి అది మిమ్మల్ని ఖచ్చితంగా చుట్టుకుంటుంది. ఆ తుఫానులో తప్పనిసరిగా కొట్టుకుపోతారు అనేది గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా పాలకుల ప్రయోజనాలు నెరవేరుతున్నాయేమో కానీ, తాత్కాలికంగా మీరు విజయాలు చేపడుతున్నారేమో కానీ అది తాత్కాలికమే. ఈ ఆగ్రహము మీరు నిజంగా ఈ తాత్కాలిక విజయాలకు పొంగిపోయి అవార్డులు, రివార్డులు ప్రకటిస్తుండొచ్చు, శవాల దగ్గర మిఠాయిలు పంచుకొని ఉండొచ్చు, మీరు డాన్సులు చేస్తుండొచ్చు, తుపాకులు చేతబూని ఆకాశంలో పేల్చుతూ ఆనందభరితంగా ఉండొచ్చు. ఇది తాత్కాలికం. ఎప్పటికైనా చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన అది నిలబడుతుంది, శాశ్వతమైన ఫలితాలను ఇస్తుంది. అటు దిశగా ఆలోచించండి. మీరు చట్టాలను గౌరవిస్తలేరు అంటే, మనం తయారు చేసుకున్న చట్టాలను మనం గౌరవిస్తలేము అంటే మీ పతనానికి ఎవరో ఏదో చేయాల్సిన పని లేదు. మీ పతనం మీరే పథక రచన చేసుకుంటున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు చూసుకున్నట్టయితే 2026 మార్చి కల్లా మావోయిస్టులందరినీ అంతమొందిస్తామని చెప్పేసి వాళ్ళు గట్టి దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అదే మరి ఇక మీరు అడగాల్సిన ప్రశ్న, మీరు ఎట్లా ఆ డెడ్ లైన్ పెడతారో అని డెడ్ లైన్ పెట్టిన వాళ్ళని అడగాలి. ఇది ప్రజాస్వామ్య బద్ధంగా ఉందా, దీనికి చట్టాలు అనుమతిస్తాయా అనే ప్రశ్న వాళ్ళని అడగాలి. అయితే ఇవాళ పౌర సమాజం విస్తుపోతుంది, ఆశ్చర్యానికి గురవుతుంది. ఒక చంపటానికి, ఒక చావుకు భారత ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఒక డెడ్ లైన్ పెట్టవచ్చా అని ఇవాళ విస్తుపోతున్నారు. వాళ్ళు కనుక తలుచుకుంటే మిమ్మల్ని ఎట్లయితే ఎంపిక చేసుకున్నారో, మిమ్మల్ని ఎట్లయితే గద్దె మీద కూర్చోబెట్టారో, ఆ గద్దె దింపే ఓటు అనే ఆయుధం వాళ్ళ చేతిలో ఉంది.
ఆ ఓటు అనే ఆయుధానికైనా భయపడి మీరు చట్టబద్ధ పాలన కొనసాగించాలని పౌర హక్కుల సంఘం పదే పదే హెచ్చరిస్తూ ఉంది. అంటే స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వస్తున్నటువంటి మావోయిస్టులను, లొంగిపోవడానికి వస్తున్నటువంటి మావోయిస్టులను కూడా చంపేస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒక లొంగిపోవటమే కాదు, లొంగిపోండి అని పదే పదే ప్రకటన చేస్తున్నారు. లొంగిపోతే రెడ్ కార్పెట్, లేకపోతే చావు తప్పదని అంటున్నారు. అది చట్ట వ్యతిరేకం. రాజ్యాంగం స్పష్టంగా ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఇచ్చింది. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళకు మినహాయింపు అని ఇవ్వలే. ఆర్టికల్ 21 లేదు. మావోయిస్టులకు వర్తించదు ఈ ఆర్టికల్ 21 అని అనలే. ఆర్టికల్ 21 అందరికీ వర్తిస్తుంది. వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటే ఆయుధాలు నిర్వీర్యం చేసి పట్టుకరండి. మీకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవటానికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతిఘటిస్తే తుపాకులు ఎత్తి కాల్చే అధికారం మోకాల కింది నుంచి కింది వరకే ఇచ్చింది రాజ్యాంగం గాని చట్టాలు గాని. మీరు ఎదలో పెట్టి కాల్చుతున్నారు కదా, హత్యలకు పూనుకుంటున్నారు కదా. ఈ హత్యాకాండ పాల్గొంటే వాళ్ళు హత్యా నేరం వాళ్ళ మీద మోపబడాలని ఉమ్మడి హైకోర్టు చెప్పింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా చెప్పింది. వాళ్ళ మీద హత్యా నేరం మోపి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ హత్యాకాండమైన న్యాయ విచారణ జరిపించాలని కూడా డిమాండ్. హిడ్మా ఎన్కౌంటర్ తో ఈ మావోయిస్ట్ వర్గాల్లో మరో హిడ్మా పుట్టుకొస్తాడంటారా? అయితే అదే చెప్తున్నాం. సిద్ధాంతపరంగా మాట్లాడాలంటే మావోయిజం కానీ, నక్సలిజం కానీ, పేదరికం ఉన్నంత వరకు, అసమానతలు ఉన్నంత వరకు, కుల వివక్ష ఉన్నంత వరకు, మనిషిని ముట్టుకోని పరిస్థితులు ఉన్నంత వరకు మావోయిజం సజీవంగా బ్రతికి బట్టగడుతుంటుంది. నీవు మావోయిస్టులను భౌతికంగా నిర్మూలించవచ్చునేమో కానీ 50 సంవత్సరాలుగా వాళ్ళు చైతన్యం చేసిన ఆ చైతన్యం ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. ఆ భావాన్ని తుడిచిపెట్టలేరు. ఇవాళ ఈ రూపంలో కాకపోతే మరో రూపంలో ఆ ఉద్యమం మళ్ళీ పురుడుకు పోసుకుంటుంది. ఇవాళ హిడ్మాను చంపేసిన, నంబాల కేశవరావును చంపేసిన మరో రూపంలో వేలాది హిడ్మాలు పుట్టుకొస్తారు, లక్షలాది నంబాల కేశవరావులు పుట్టుకొస్తారు అనేది మీ దృష్టిలో పెట్టుకోండి అని పదే పదే మేము చెబుతా ఉన్నాం.